ప్లీజ్ ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అయితే విపස්සన మెడిటేషన్ అనేది నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్లు మొదటగా 6 సార్లు ఫెయిల్ అయిన తర్వాత ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, మెంటల్ గా చాలా అన్స్టేబుల్ అయిపోయాను. ఆ, చాలా వోలటైల్ గా అయిపోయినా. అంటే ఇక ఫ్రెండ్స్ చూసి భయపడ్డా, ఏమైపోతాడు వీడు, అసలు నాకంటే ఒక జాబ్ లేదు, ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి, పేరెంట్స్ వాళ్ళ ఆరోగ్యం బాగలేదు, ఇంకా కొన్ని రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ లాంటి అవి ఉండే, అన్ని ఇట్లా కాంపౌండ్ అయ్యి సో బ్రేకప్ లాంటిది అయిపోయి అంటే ఐ బికమ్ మోర్ వాలటైల్. ఐ డోంట్ నో వాట్ టు డూ. నా దగ్గర జాబ్ లేదు, ఏం లేదు. అయితే నాకు తెలిసిన ఒక స్నేహితురాలు ఏం చెప్పిందంటే, మీరు ఆమె 3 ఇయర్స్ నుంచి ముందు నుంచి చెప్తుంది, నువ్వు ఎప్పుడు ప్రతిసారి మెయిన్స్ ముందర బాగా ఎందుకు నర్వస్ గా ఫీల్ అవుతావు, నువ్వు ఎల్లోసారి వెళ్ళు వెళ్ళు అని చెప్పి. చివరికి నేను ఏదో రకంగా మొన్న ఈ 2024 ఫిబ్రవరి 1 మనకు ఇక్కడ గుర్రంగూడ దగ్గర హైదరాబాద్ లో ఒక 10 డే కోర్స్ అటెండ్ అయ్యాను. అది అటెండ్ అయిన తర్వాత అది ఐ కెన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంతకుముందు ప్రతిదానికి కోపము, చిరాకు, ఎప్పుడో ఒక అశాంతితో రగిలిపోయేటోని. దాని నుంచి అక్కడ ఒక 10 days లో దాదాపు ఒక 6 days ఐ వాస్ క్రైంగ్ లైక్ ఎనీథింగ్. సో ఐ థాట్ ఆఫ్ రన్నింగ్ ఫ్రమ్ దట్ మెడిటేషన్ సెంటర్, బట్ సమ్హౌ అక్కడే ఉండాల్సి వచ్చింది. బట్ 10 days తర్వాత నుంచి వచ్చినప్పుడు, అంతకుముందు అయితే లిటరల్ గా ప్రిలిమ్స్ చదివినప్పుడు కావచ్చు, మెయిన్స్ చదవాల్సినప్పుడు I used to sit for like 10 to 12 hours. Without thinking about the productivity levels. ప్రొడక్టివిటీ గురించి ఆలోచించకుండా, ఎఫిషియన్సీ గురించి ఆలోచించకుండా ఒక 10 to 12 hours అట్లా మెకానికల్ గా కూర్చుంటూ రిటెన్షన్ ఉండాలి అని కూడా ఆలోచించకుండా అట్లా చదివేవాడిని. అది అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. బట్ మెడిటేషన్ తర్వాత ఎవ్రీ డే ఐ యూస్ టు ప్రాక్టీస్ లైక్ 1 hour 5 minutes ఆర్ 2 hour 10 minutes అట్లా ప్రాక్టీస్ చేసేవాడిని. ఎందుకు 1 hour 5 minutes అంటున్నా అంటే, అక్కడ టెక్నిక్ అది అట్లా ఉంటుంది అనమాట. అందుకే 1 hour మళ్ళీ 5 minutes 2 hour 10 minutes అని చెప్తా ఉన్నాం. అయితే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడిని. దానివల్ల ఏంటంటే, నేను మొన్న అయితే లిటరల్ గా దట్ ఈస్ ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ టైం దట్ ఐ పుట్ ఇన్ మై ప్రిపరేషన్, ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. అయితే ఇక్కడ అంటే మళ్ళీ మెడిటేషన్ వల్లనే అని సోల్గా చెప్పలేకపోతే, అంటే అంతకుముందు ఇయర్స్ టుగెదర్ చదివింది కూడా నాలో ఉంది. అది కూడా ఒక రీజన్ కావచ్చు, నేను తక్కువ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడానికి అమౌంట్ టైము. రెండోది ఏంటంటే, చాలా రిటెన్షన్ కెపాసిటీ, సెన్స్ ఆఫ్ క్లారిటీ అనేది చాలా ట్రెమండస్ గా ఇంక్రీజ్ అయింది. జస్ట్ ప్రిలిమ్స్ ముందలంటే ఎవ్రీడే ఐ యూస్ టు రీడ్ లైక్ 6 hours ఉంది. 6 hours ఆర్ ఎట్ మ్యాక్స్ 7 రేర్ గా ఉంటుండే, మ్యాక్స్ 5 or 6 hours చదివేవారు. బట్ దట్ ఈస్ ద హైయెస్ట్ స్కోర్ దట్ ఐ ఎవర్ స్కోర్డ్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ ఐ మీన్ జిఎస్ అండ్ సిసెట్ మొన్న 2024. వితౌట్ ఎనీ డౌట్ ఐ గివ్ దట్ డ్యూ క్రెడిట్ టు విపස්සన మెడిటేషన్. సో అప్పటి నుంచి స్టిల్ నాకు ఇంతకుముందు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ ర్యాంక్ వచ్చేంత వరకు ఆ ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నాకు జాబ్ లేకపోవడం కావచ్చు, పేరెంట్స్ లో ఆరోగ్యం ఉండకపోవడం, ఇలాంటివన్నీ ఉండనే ఉన్నాయి. బట్ అవన్నీ ఉన్నా కూడా స్టిల్ ఐఎమ్ వెరీ కూల్, కామ్, బ్యాలెన్స్డ్. అండ్ ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం కదా ఎథిక్స్ లో, సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఆ ఎంపతి ఫ్యాక్టర్, అది దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. అది చాలా హెల్ప్ అయింది నాకు. ఎవరన్నా అంటే జనరల్ గా యూపీఎస్సీ లో ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీవన్ షుడ్ గో. ఎందుకంటే మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వెన్ దేర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ, దట్ విల్ గోయింగ్ టు ట్రిగ్గర్ ఎమోషనల్ రియాక్షన్స్ ఇన్ అస్. సో దానివల్ల ఇంబ్యాలెన్స్ అయిపోతాము, సో ఇరిటేట్ గా ఫీల్ అవుతుంటాము. ఇంకా అది పక్కోడికి వచ్చిందంటే ఇంకా అగ్ని కాజ్యం పోసినట్టే ఉంటది మనకు. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనల్ని మనం బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ఖచ్చితంగా వెళ్తే బాగుంటుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను గమనించిన విషయం ఏంటంటే, చాలా మంది ఇంతకుముందు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, సివిల్ సర్వెంట్స్, ఎక్కువ టెక్కీస్, ఇప్పుడు ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు, అబ్రాడ్ నుంచి వచ్చే ఫారినర్స్, దే ఆర్ కమింగ్ అ లాట్. సో మనకు పక్కనే ఉన్నా సరే మనకు ఒక సొల్యూషన్ తెలియకుండా పరిగెడుతున్నాం. అది తెలియక అంతకుముందు నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడము, మెడికేషన్ 1 year తీసుకోమని చెప్పాడు, టాబ్లెట్స్ అవన్నీ నేను తీసుకుంటే 3 months తీసుకొని డిస్కంటిన్యూ చేసిన. అది ఇంకా నా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. సో అవన్నీ నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. బట్ దిస్ టెక్నిక్ ప్రూవ్ టు బి అ వెరీ గుడ్ టెక్నిక్. ఒక ఒక 2 3 విషయాలు చెప్తా శ్రీనివాస్ గారు దీని గురించి. అయితే టూ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ విపాసన ఇస్, వన్, ఇట్ ఈస్ నాట్ ఫర్ కమర్షియల్. అన్లైక్ మెనీ, దేర్ కుడ్ బి మెనీ అదర్ టెక్నిక్స్, దే విల్ నాట్ చార్జ్ సింగిల్ పెన్నీ ఫ్రమ్ యూ. కోర్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ గివ్ వాలంటరీ, లైక్ 500 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, లేదా యూ కెన్ గివ్ 1 lakh 10 lakh కూడా ఇవ్వచ్చు. ₹1 ఇవ్వకపోయినా దే విల్ నాట్ ఆస్క్, సింప్లీ. దట్ ఈస్ ద ఫస్ట్ గుడ్ థింగ్. It is a purely altruistic social service. The second thing is, it is purely secular. They will not speak about any religion there. Though it is a Buddhist technique invented by Buddha,
they will not preach any Buddhism there. Yeah, as a result, many you can see many foreigners like Christians కావచ్చు, Muslims కావచ్చు, Sikhs కావచ్చు, Hindu, and everyone is coming there. That is, these two things are they're proving its efficiency, I feel. So I would recommend personally to everyone to attend it in your spare time, 10 days. ఒక అద్భుతమైన అనుభవం మనలో అది ఒక డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొస్తుంది. ఇదే కాదు, లైఫ్ లో ఏ ఫీల్డ్ లో ఉన్నా సక్సెస్ అవ్వడానికి మాత్రం అది చాలా హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను.